This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూత్రి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మనకు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని చెప్పి, వ్యాస పౌర్ణమి అని చెప్పి 2-3 రకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. అసలు ఏంటి గురుగారు ఆ రోజుకి ప్రత్యేకత ఏంటి? నిజంగా ఆ రోజు గురు పౌర్ణమినా వ్యాస పౌర్ణమినా? అసలు ఏంటి ఆ విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకి నమస్కారం. ఈరోజు మనకి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసాయ అనేసి మనం అంటాం. విష్ణు సహస్రనామలో వస్తుంటుంది. ఎందుకంటే మహావిష్ణువే వ్యాస రూపంగా మనకి కనపడుతుంటారు కాబట్టి దీన్ని వ్యాస పూర్ణిమ అంటారు. ఓకే ఓకే. వ్యాస పూర్ణిమ రోజున ఆ మహర్షి బ్రహ్మాండమైనటువంటి మహాభారతాన్ని లిఖించారని, త్రినేత జ్ఞానంతో అపూర్వమైనటువంటి సంపదని ఆయన పొందుకున్నారని, వారి ద్వారి నుంచి అగత్య మహర్షి వాడు కూడా శిశరికము తీసుకొని చక్కగా అఘోరగా తపస్సు ఆచరించారట. ఓకే. ఆ అగత్యరులు తపస్సు చేసినప్పుడు సాక్షాత్గా కార్తికేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి ఆ స్వామి చెప్పిన విధానంగా నీకేం కావాలో వరం కోరుకో అని వారు అగత్యులను కోరారంట. నాకు మోక్షం కలగాలి అని చెప్తే ఆయన మహాకవి అగత్యరు. ఆ అగత్యరు కూడా ఈ రోజున గురు పౌర్ణమి రోజున ఆయనకు విశేషమైనటువంటి పూజ చేస్తారు. సో ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహర్షులంతా కూడాను మనకి అందుబాటులో ఉన్నారు. వీళ్ళకి వచ్చేవంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే వ్యాస పూర్ణిమ రోజున అందరు గురులకి పూజ చేస్తారు. కొంతమంది మన దిగంబర అయినటువంటి దత్తాత్రేయ స్వామి ఒక ఆచార పరంపర ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారి ఆచార ప్రకారంగా స్వామివారికి పాదుకలకు పూజలు చేస్తారు. గురులకు చేయరు, గురు పాదుకలకు చేస్తారు. ఏమండి, కొంతమంది దత్తాత్రేయ చరిత్ర చదువుతారు. కొంతమంది వచ్చేసి అలా చేస్తున్నారు. ఈ గురు పౌర్ణమి రోజున బృహస్పతి అయిన వంటి నవగ్రహాలు ఉన్నవంటి గురువు ఉంటారు కదమ్మా, నవగ్రహాలు ఆ గురువు కూడాను ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తారు. ఇది ఎక్కడ చేస్తారు? కుంభకోణంలో సతీ సమేతంగా వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ బృహస్పతి కూడాను చక్కగా ఈ గురు పౌర్ణమి రోజున చేస్తే అతీతమైన వంటి సంపద పొందుతుందని ఒక ఇతిహాస పురాణాలు చెప్తాం. మరి అదే విధానంగా దక్షిణామూర్తి కూడాను గురు పౌర్ణమి రోజున దక్షిణాముఖంగా ఉంటాడు కాబట్టి ఆయనకి శనగలు ఉంటాయి కదమ్మా, ముందు రోజే నానపెట్టుకొని స్వామివారికి ఒక 108 పూసలు గుచ్చుతారు. గుచ్చిన తర్వాత ఆ స్వామికి మెడలో వేస్తారు. హారం మెత్తగా ఉంటుంది కాబట్టి వేసి అప్పుడు అక్కడ పారాయణం, స్వామివారిది ఒక దక్షిణామూర్తి పారాయణం అంటే కూడా గురు పౌర్ణమి రోజు చేస్తే చాలా అతీతమైన వంటి ఫలితం లభిస్తుంది అనేసి ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే గురువు అనగా ఎవరు పడితే వాళ్ళకి మనం ఇది చేయటం, దాన్ని ఇలా చేయటం అలా చేయటం కాకుండా అసలైన వంటి దానికి మనం చేస్తే ఫలితం లభిస్తుంటుంది. ఇప్పుడు కొంతమంది టీచర్స్కి గురువు రోజు అంటే కాబట్టి వాళ్ళ పాద పూజ చేసుకోవచ్చు. ముందు మాతాపిత గురు దైవం అన్నారు. తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా ఆ తల్లిదండ్రులు కూడా పాద పూజ చేసి, లేదంటే గురుకు మీరు విద్య నేర్పించిన వంటి గురుకి పాద పూజ చేసి వాడికి ఒక వస్త్రము, ఫలము, పత్రము, పుష్పము వేసి నమస్కారం చేయండి, కృతజ్ఞత చెప్పండి. ఎవరైనా కూడా గోముఖ ఆకృతితో మీరు ఉపన్యాసం తీసుకుని ఉంటారు, అంటే ఉపదేశం. ఇప్పుడు నా దగ్గర నుంచి మీరు ఉపదేశం తీసుకున్నారు అనుకుంటే మా ఒక గురు పరంపరలో మీరు వస్తూ ఉంటారు. ఆ గురు పరంపరలో వచ్చేవంటి వాళ్ళకంతా కూడా ఏంటంటే గురుకి పూజ చేస్తుంటారు. ఇప్పుడు మాత అమృతమై ఉన్నారు, ఇంకా ఎంతో మంది మహర్షులు, ఎంతమంది యోగులు, సిద్ధపురుషులు ఉన్నారు. వాళ్ళ పరంపరకు వాళ్ళ పూజకి గురు పౌర్ణమి రోజున పాద పూజ చేయటం చాలా విశేషం. అంటే వాళ్ళకి ఏదో కుంభాభిషేకాలు చేయటం కానీ అష్టాభిషేకాలు చేయడం చేయకూడదు, పాద పూజ చేయాలి. ఎందుకంటే శరణం దక్షామి, ఆ గురు పాదాలు పట్టుకుంటే సమస్త దుఃఖము
తొలగిపోయేవంటి ఒక పరిణామాలు మనకు కనపడతాయి. ఉమ్, గురువు ఏంటంటే చీకటి నుంచి వెలుగును చూపించేవాడు గురువు. ఏమండి, అవును. ఆ ఒక వ్యక్తి అయోమయంలో ఉంటాడు, ఉమ్, ఏం చేయాలో అర్థం కాదు. ఎప్పుడీనే నాకు దారి కనపడతలేదు. ఎప్పుడీనే ఉమ్, ఆ గురువు ఏంటంటే ఒక కాషాయ రంగంలో ఒక దీపం మీకు చీక దూరాన కనపడుతూ ఉంటుంది. ఉమ్, ఉమ్, ఆ దీపం చుట్టూ చక్కగా ఆ వ్యక్తి వెళ్తూ ఉంటాడు చూడండి. ఉమ్, సో మైండ్ బ్లోయింగ్ అవుతుంది. అప్పుడు ఆయన ఇదే సన్మార్గము, ఇదే గురు మార్గము, ఇదే గురు తత్వం అని చెప్పేసి అప్పుడు గురు ఉపదేశం తీసుకుంటారు. ఉమ్. ఇప్పుడు అవతార బాబాజీ గారు ఉన్నారు, రాణిఖేత్లో ఉంటారు. రాణిఖేత్ ఎక్కడ ఉంది తెలుసమ్మా మీకు? రిషికేశ్లో ఉంది. ఓకే. మన రజనీకాంత్ గారు వెళ్ళి అక్కడ రో 6 నెలల పాటు అక్కడే ఉంటారు. అలాంటి ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఓకే. సో వీళ్ళంతా ఆనెస్ట్గా చేసేవంటి ఒక ఆచర కుండలి యోగ క్రియలు. ఉమ్, సో వీళ్ళంటే ఏంటంటే దేని ఆశించవంటి వాళ్ళు కాదు. ఆ మంచు కొండలో, ఆ మంచు ప్రదేశంలో ఉమ్, అన్నానికి కానీ నీళ్ళకి కానీ ఏ దానికి కూడా ఆశించ దే వాంట్ పవర్, ఉమ్, భగవంతుడితో అనుసంధానమైనటువంటి పవర్ అని కావాలని చెప్పి ఉమ్. సాధన చేసేవంటి యోగ పురుషులకి ఈ పౌర్ణమి రోజున విశేషంగా అందరు గురువులకు కూడా పూజ చేస్తే అతీతమైన వంటి ఫలము లభిస్తుంటుంది. దీన్ని వ్యాస పూర్ణిమ అంటుంటారు. మొత్తానికి ఆ రోజు మనం ఆ, గురువులకి పాద పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది అంటారు. కృతజ్ఞతలు గురుగారు. శ్రీమాత్రే నమః.